వెల్కమ్ టు మానస A1 విలేజ్. స్వాగతం అండి. ఇదిగోండి, ఇప్పుడైతే గోధుమ పిండి అయితే మన పిండిలాగా కాకోకుండా జోరుగా కలిపేసుకోవడానికి అట్టు పోసుకుంటుందంట. మా చెల్లెతే చేసిద్ది ఈ వంట అయితే. ఇదిగోండి, టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఎల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ అందులో వేసుకొని కలిపేసుకునిద్దంట. అది పిండి కూడా చూపిస్తుందండి. అంటే మనం జోరుగా మనం మామూలుగా గెరెట్లో దోశ పిండి పోసుకుంటాం కదండి, అట్టా పోతాను కలిపిద్దంట. పిండి అయితే గిన్నెలో వేసుకుంటుందండి. నిన్న మా చెల్లి, మా అక్క వాళ్ళు, మా చింతల్లి వీళ్ళందరూ, మా ఇద్దరు చెల్లు, మా అక్క, చింతల్లి అయితే వెళ్ళారండి బేరానికి. అయితే బొమ్మలు అయితే తీసుకొని అయితే అది తిరణాలు కాదు, సంత అన్నమాట. ఆ ఊరు బాగా సాగిద్దాని సంత అంటేను వెళ్ళారు. సంత సాగిద్దానికి అయితే బాగానే సాగింది కదండి. బొమ్మలు అయితే అసలు ఒక్కటి కూడా అమ్ముడు పోలేదు. అంటే మాకు కొన్న రేటు కూడా పడుకోకుండా 10 రూపాయలకు మరీ అన్యాయంగా అడుగుతున్నారండి. మరీ 10 రూపాయలకు అడుగుతున్నారు. పావు కేజీ మిర్చి 20 రూపాయలు అన్నప్పుడు పావు కేజీ సగం మిర్చిని వస్తాయి కదండి 10 రూపాయలకి. అట్లా ఇమ్మంటే ఎవరన్నారు కానీ వాళ్ళే మమ్మల్ని అయితే 10 రూపాయలకి అయితే బొమ్మ ఇమ్మని అడిగారంట. మరి అట్లా మాట్లాడుతున్నారండి. పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ ఏమైనా జరి తీసుకోవాలన్నా మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఉప్పు అయితే వేసుకుంటుంది సరిపడా. నేను కలుపుతానమ్మా. నువ్వు వద్దు, ఆగు తల్లి. నేను కొంచెం కలుపుతా. ఉప్పు మొత్తం పిండి కలిసేలాగా అయితే ముందైతే ఇట్లా కలిపేసుకుంటుంది. ఎంత బుజ్జ పోసింది పిండి? అంటే 1/2 కేజీకి తక్కువ. అంటే 1/2 కేజీ పిండి తెస్తే కొద్దిగా ఉంచి 1/2 కేజీ పిండి మొత్తం పోసింది అనమాట. అంటే కొంచెం ఉంచిందన్నమాట. ఇప్పుడు జీలకర్ర అయితే వేసుకుంటుంది ఫస్ట్. అదిగోండి జీలకర్ర. ఇదిగోండి పచ్చిమిరకాయలు అవి ఒక్కటి మొత్తం అందులో వేసుకుంటుందన్నమాట. మొత్తం కలిపేసేసేస్తుందండి. అంతేనా? ఎందుకు పక్క కలుపుతున్నావు? ఇంకా అందులో కలుపుతావు కదే, మళ్ళీ పల్లీలో కలుపుతున్నావు. ఇలా కలిపితే కొంచెం రుచి దిగుద్ది. అట్ట కలిపితే కొద్దిగా రుచి దిగుద్ది అంటండి. కరివేపాకు ఉన్నాయి కదా, అందుకే మా అమ్మ దాని టమాటా ముక్క కావాలంట. కాదు, కొత్తిమీర అట్ట కలిపి మిక్సింగ్ కావాలంట దానికి. ఇలా అయితే వేసుకొని కలుపుకుంటుంది. ఇట్లా కలిపేసుకుంటుందండి. మిగిలినవి కూడా వేసుకుంటున్నావా? వాటర్ పోయివా? ఇంకా అట్లతోనే కలిపేస్తావా? ఇట్లతోనే కలిసిపోతే నువ్వు మంచిగా కలిపదండి, మొహం మీద పడుతుంది. లేకపోతే నీళ్ళైతే పోసుకుంటుందండి. మన దోశ పిండిలాగే రావాలి కాబట్టి జోరుగా బజ్జీలు వేసే టైప్లో. వాటర్ సరిపోలే, తోసుకో సాలిపోతుంది. ఇదిగోండి ఇటైతే కలిపేసుకుందాం. మా చెల్లి పైకి లేపు చూపియమ్మా, జారు వచ్చేలాగా అట కలిపేసుకుందన్నమాట. మామూలు దోశలాగా ఇది ఇట పోతున్నాం అన్నమాట. ఉప్పు సాలకపోతే ఉప్పేసి అయితే కలిపేసుకుంటుందండి. పొయ్యి కూడా మండిపోతుంది. ఇప్పుడు పెనం పెట్టేసుకుంటే పొయ్యి మీద అట్లయితే వేసేది మా చెల్లి అయితే పెట్టేసింది. ఆ నీళ్ళు మొత్తం ఇనిపోయిన తర్వాత నూనె పోసుకొని అట్లా వేసుకోవటమేనండి. వచ్చేస్తుందండి బాగా. ఇదిగోండి మా చెల్లి అయితే నూనె అయితే ఇట్లా గిన్నెలో అయితే పోయేసుకొని పెట్టుకుందండి. అట్లా పోయడానికి నూనె పెనమే పోయాలి కదా, అందుకని నూనె అయితే ఇట్లా పోయేసుకొని పెట్టుకుంది. ఫస్ట్గా అయితే నేనే నూనె అయితే తీయేసి పెనం మీద అయితే పోసేస్తున్నానండి.
చూడు బుజ్జ నూనె ఎక్కువైందా? నూనె అయితే నోతి గేంటి కదండి, నూనె ఎక్కువ వచ్చేసింది అంటుంది మా చెల్లి. అది కాక గడ్డ కట్టింది కదా సీజన్కి. ఇదిగోండి మా చెల్లి అయితే ఆ గంట అయితే పెట్టేసుకుంది, పెద్ద నోతి గంట పెట్టేసుకుంది. నూనె ఏమో చిన్న నోతి గంట పెట్టాను. అక్కడ నూనె కాలిపోతుంది. ఇదిగోండి నూనె అయితే బాగా కలిపోయింది అన్నమాట. చూడండి అట్లా అంటున్నాను. నాకైతే కళ్ళ నిండా పొగెళ్ళిపోతుందండి. పొగకి ఎదురు కూర్చున్నాను నేను. మా చెల్లి చూడండి ఏమంటుందో, పొయ్యి మండుకో ఉంటాను కాంటుంది. అట్టయితే తీస్తాకి ప్రయత్నిస్తున్నాను నేనైతే. మేము ఇద్దరం చెరో పనులు ఉండిపోయామండి, అందుకనే నాకు నేనే వీడియో తీస్తూ పని అయితే చేస్తున్నాను. మళ్ళీ పైన నూనె అయితే పోయలేదు, ఎందుకంటే ఎక్కువ నూనె పడింది కాబట్టి ఆ నూనె సరిపోయింది అనమాట. ఎక్కువ ఆయిల్ అయితే వాడకూడదు కదండి, అందుకని. ఇప్పుడు ఈ అట్ట అయితే తీసేసుకున్నామండి. చూడటానికి మన చపాతీ లాగే ఉంది కదండి, కానీ దానికన్నా మెత్తకూడదు అన్నమాట. ఇక చూడండి, కాకపోతే కాల్చే విధానం మాత్రం చపాతీ లాగే కాలవాలి. తీసేద్దాం. ఇప్పుడు అయిపోయింది. ఖచ్చితంగా గేరెట్ అంత వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఈ పళ్ళలో అయితే వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ అందులో నూనె పోసుకుందాం పెనం మీద. మా చెల్లి పోతుందండి. దీనికైతే కొద్దిగా నూనె పైన పోతున్నాయండి, మా చెల్లి తక్కువ పోసింది కాబట్టి. కొద్దిగా పోసుకుంటున్నాను. జట్టు కూడా తిప్పుకుందామండి. ఇదిగోండి, ఇది కూడా అయిపోయింది అన్నమాట. రెండు పక్కల మంచి కాల్చుకున్నాను. అదిగోండి, ఇక మొత్తం అట్లనే అయిపోయిన తర్వాత అయితే చూపిస్తానండి. ఈ వీడియో లెంత్ ఎక్కువ అయితే అయిపోతుంది. లాస్ట్కి మొత్తం అన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మా చెల్లి దీంట్లోకనే కదా అన్నంలో కూడా అదే చేస్తుంది అన్నమాట. ఇదిగోండి టమాటాలు, పచ్చిమిరకాయలు, చింతపండు వేపేసుకొని పచ్చడికి మాట, కొత్తిమీర, ఇది జీలకర్ర ఇందులోకి ఏంటి, దీంట్లో ఎల్లిపాయలును కరివేపాకు కూడా వేసింది. ఇదిగోండి చిన్నదాకా అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను అవన్నీ వేసుకోవడానికి. ఇదిగోండి నూనె అయితే పోయేసుకోనండి, పోయేసుకొని చూపిస్తున్నాను అనమాట. ఇట్లా నేను పచ్చిరికల వరకే తీసుకొని ముందైతే పచ్చిరికలు అయితే వేసుకుంటాను నూనెలో. ఇప్పుడైతే ఇట్లా తీసేసుకున్నాం. ఇదిగోండి జీలకర్ర అయితే వేసుకున్నాం. ఇప్పుడు పచ్చిరికాయ అయితే వేగిపోయినాయి. కొత్తిమీర వేసుకున్నామండి, వేసిన చూపిస్తామంటే పెద్దగా వస్తుందా. ఇదిగోండి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకున్నాం కదా, తిప్పేసుకున్నాము. ఇదిగోండి ఇట్లా అయితే తిప్పేసుకున్నాం అన్నమాట. ఇదిగోండి ఇది ఉడికిన తర్వాత దీంట్లో టమాటాలు అయితే వేసుకుందాం. ఈ కొత్తిమీర అయితే మగ్గిపోయిందండి, అంటే ఉడికిపోయింది అన్నమాట. ఇప్పుడు టమాటాలు అయితే వేసుకుందాం, వేసిన తర్వాత చూపించేద్దాం. ఇదిగోండి టమాటాలు ఇవి అయితే అందులో వేసేద్దాం. ఇందులోనే ఉప్పు ఉందండి, దాని పచ్చడికి సరిపోనుంది. వేసుకున్నామండి, తిప్పేసుకుందాం. ఇప్పుడు ఇలా అయితే తిప్పేసుకున్నామండి. టమాటాలు మగ్గిన తర్వాత చింతపండు ఇందులోనే వేసుకుందాము. చింతపండు అయితే వేసేస్తున్నాను.
అదిగోండి చింతపండు తిప్పేసుకుందాం. ఇదిగోండి ఇట్లా తిప్పేసుకున్నాం అన్నమాట. కొత్తిమీర బాగా ఉడికిపోయింది, పచ్చిమిరకాయలు ఉడికిపోయినాయి, టమాటాలు బాగా మగ్గినాయి అన్నమాట. అందుకే చింతపండు వేసుకొని తిప్పేసుకున్నాను. మీకేమైనా సరిగ్గా వీడియో సరిగ్గా కనపడలేదంటే అది నా పొరపాటేనండి. ఎందుకంటే నాకు నేనే తీసుకొని వీడియో పెడుతున్నాను కాబట్టి చెయ్యి అటు ఇటు కదులుతాం వల్ల మీకు సరిగ్గా కనపడపోవచ్చు. ప్లీజ్ దయచేసి వీడియో అయితే మంచిగా అంటే చూడండి, స్కిప్ చేయొద్దు, అంటే ముందుకు మూవ్ చేయొద్దు అన్నమాట. ఇదిగోండి మొత్తం మగ్గిపోయినాయి మాట. చింతపండు వేసి తిప్పేసుకున్నాం కదా, వేగిపోయినాయి మాట. దించేసాను, ఉడికిపోయింది. అగో దించేసానండి, ఇంక నూరుకోవటమే. పచ్చడి అయితే పూర్తిగా నూరేసిన చూపిస్తానండి. ఇదిగోండి పచ్చడి అయితే నూరిన చూపిస్తాను కదా. ఇగో చూడండి, ఇది కొత్తిమీర పచ్చడి కదా, అందుకే ఉందన్నమాట. చిన్ని రోలు కదా, మరీ మెత్తగా దంచలేదు అన్నమాట. కొద్దిగా గరిగరిగ్గా నూరుకున్నాను అనమాట, అంటే కొంచెం గచ్చవచ్చగా. ఇదిగోండి ఈ అట్లా మైదా పిండి కాదు, గోధుమ పిండి. నేనైతే అన్నం కూడా వండేసాను. అన్నం చూపించు. అదిగోండి అన్నం. ఇప్పుడు అన్నం వేసుకొని ఇంకోటి తెలిసండి, మా చెల్లున్నప్పుడు మా అమ్మ చెప్పింది, నేను వెళ్ళిపోయి కారం చేసాను కదా, నాకు తిని నాకు వదిలి బుద్ధి కాక వీళ్ళు పచ్చడి ఉన్నా సరే నేను మళ్ళీ వెళ్ళిపోయి కారం అయితే చేసుకున్నాను. చూసేయండి, అస్సలకి వెళ్ళిపోయి కారం నాకు అప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా బాగా ఇష్టం అయిపోయిందండి. అలా వెళ్ళిపోయి కారం నేను ఒక్కదాన్ని బాగా తిన్నా. ఇప్పుడు కూడా ఫుల్గా తింటమే. ఈరోజు అయితే ఫుల్ ఎండ అయితే వచ్చేసిందండి. పొద్దున్న 2 సార్లు జల్లు పడిందండి వాన. తెల్లవారులు జల్లు పడుతూనే ఉంది, కానీ పొద్దున మాత్రం ఆగి 2 సార్లు అయితే జల్లు పడింది. ఇప్పుడు ఎండ అయితే బేవచ్చంగా వేస్తుంది. మరి ఈ ఎండ కూడా వానకో ఏమో తెలియదండి. నేను మా పాప అయితే ఇంటికాడ ఉన్నాము, ఇంకా మా అక్క మా తమ్ముడు ఉన్నాడు, మిగిలిన వాళ్ళు అయితే బేరానికి వెళ్ళారు. వీడియో నేను ఒక్కదాన్ని ఎందుకు తీసుకున్నానంటే అండి, పాప ఊరికి ఆడుకుందాం రామ్మ అని మా చెల్లి అయితే గుంజుకెళ్ళిపోయింది అన్నమాట. మా చెల్లి చేయాల్సిన వరకు అయితే చేసింది, మా పాప అయితే వినిపించుకోవట్లేదు, ఆడుకుందాం రామ్మ అంటూనే ఉంది. ఇంక అందుకని మా పాపని తీసుకొని మా చెల్లి అయితే సైడ్ అయిపోయింది. ఇంక నేను ఒకదాన్ని తీసుకోవడం వల్ల కొద్దిగా వీడియో అయితే గజిబిజిగా వచ్చింది, ఏమనుకోవద్దు. ఇప్పుడు మీరు కాయ చూసుంటారు కదండి, తొక్క, అందులో కాయ మొత్తం వెళ్ళొచ్చిన రాగానే మా పాప అయితే తినేసింది. ఏదో అక్కడ చూపించి పల్లెలో వెళ్ళిపోయి కారం కూడా వేసుకున్నావా? అసలుకి నాకు అసలు మొన్న తిన్నా కాంచి మళ్ళీ చేసుకొని తినాలి ఇప్పుడు కుదిరింది నాకైతే. పాప పుట్టినప్పుడు అమ్మ చేసి పెట్టింది, మళ్ళీ మొన్న అమ్మ చెప్తే చేశాను. నా అంతా నేను చేయటం ఫస్ట్ టైం, ఇది రెండోసారి. నేను అమ్మని అడిగి మొన్న చేశాను, ఇప్పుడేమో నా అంతా నేను చేసాను. ఒకసారి చేశాను కదా, ఇప్పుడు నా అంతా నేను చేసుకున్నమాట. బుజ్జ సూపర్ ఉంది బుజ్జ. కొత్తిమీర పచ్చడి లేదు కారం, కొత్తిమీర పచ్చడి. ఈ అటు చపాతీ వేసుకుంటే అయితే కొద్దిగా గట్టిగా ఉండేదేమో ఈ పాటికల్లా. ఇది మనం దోశలకు వేసుకున్నాం కాబట్టి మెత్తగాను సూపర్గా ఉంది. నేలకైతే వెళ్తున్నామండి, నీళ్ళు లేవు. నేలకైతే వెళ్ళి తెచ్చుకొని నీళ్ళు తెచ్చుకుంటాం. మేము నేలకైతే వెళ్ళి వచ్చేసామండి. మళ్ళీ ఇవాళ నీళ్ళు అయితే అక్కడ రావట్లేదు, మాకు నీళ్ళు లేవు, ఆడ నీళ్ళు రావట్లేదు. ఇక సాయంత్రం ఒకసారి వెళ్ళి చూస్తాం, మొత్తం అయితే తెచ్చుకుంటాం. నా బుద్ధి లేదు. ఇదిగోండి మా తమ్ముడు కనిపిస్తున్నాడు కదా, అందులో 3 చక్రాలు 2 చక్రాలు కనబడుతున్నాయి కదండి, మొత్తం 3 చక్రాలు. అవి అసలు ఉండేది 1 చక్రం అండి, దానికి వెనక కూడా ఖాళీగా ఉందని. ఇంకా ఈ బండికి అయితే, స్టిక్ బండికి అయితే మాత్రానికి ఇంకో 2 చక్రాలు కూడా తగిలిచ్చాడు, వద్దనుకునే తగిలిచ్చాడండి. అది అసలే 1 చక్రం మీద ఆగట్లేదండి బండి, దానికి బెలూన్స్ కానీ ఏమైనా కట్టుకొని నడుపుతుంటే అసలుకి ఉండట్లేదు, ఎలా పడతాలో వెళ్ళిపోతుంది. ఇంకా దానికి తోడు ఇంక 2 చక్రాలు అయితే కట్టేసాడు. అయితే తీసేస్తాను నేనైతే వెళ్ళేటప్పుడు బేరానికి. ఇప్పుడైతే మామూలుగా ఉంచుతాను, వాడికి కాసేపు ఆడుకుంటున్నాడు కదా అని.